హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, పాపం దయనీయ స్థితిలో ఉంది. రోజు తినడానికి కూడా లాటరీలు వేస్తుంది. అక్కడోళ్ళు గ్యాస్ కావాలంటే పెద్ద పెద్ద పాలిథిన్ బ్యాగ్స్ లో పట్టుకెళ్లి వంటలు వండుకునే పరిస్థితి. ఇలాంటి విషయాలు మనం చాలా వింటూ ఉంటాం. పాకిస్తాన్ లో నిజంగా చెప్పాలంటే దయనీయమైనటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. కానీ యుద్ధానికి కాలు దూవుతుందంటే ఒకసారి ఆలోచించండి. అసలు దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ధైర్యంతో ఇండియా మీదకి యుద్ధానికి వస్తుంది అంటే వాళ్ళకు ఉన్నది ధైర్యమా, లేకపోతే బ్యాకప్ సపోర్టా? ఎవరు చేస్తూ ఉన్నారు? ఇలా అనేకమైన ప్రశ్నలు మన బుర్రలో తిరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఒకటి ఉంది. పాకిస్తాన్ చెప్తుంది ఏంటి? వాళ్ళ దేశంలో ఉగ్రవాద సంస్థలు లేవు, వాటిని పాకిస్తాన్ పెంచి పోషించట్లేదు అని చెప్తూ ఉంది. అటువంటప్పుడు మన పహల్గామ్ పైన జరిగింది ఒక ఉగ్రవాదుల దాడి. వాళ్ళు పాకిస్తాన్తో ఐఎస్ఐతో సంబంధం ఉన్న వాళ్ళనేసి తెలిసింది. ఇండియా వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ పౌరులను కానీ టచ్ చేయకుండా కేవలం ఉగ్రవాదుల బేస్ క్యాంపుల పైన టార్గెట్ చేసి యాక్యురేట్ గా జీరో టాలరెన్స్ తోటి దాడి చేసి ఉగ్రవాద సంస్థల్ని 9 ప్రదేశాలని లేపేశారు. అయితే ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి? ఉగ్రవాదులు మా దగ్గర లేరు, మేము పోషించము, ఒకవేళ ఉగ్రవాదులను చంపుకున్న పెద్ద ప్రాబ్లం కాదన్న పాకిస్తాను ఇప్పుడు ఇండియా పైన యుద్ధానికి ఏ కారణంతో వస్తుందంటే, మనం చెప్పింది ఉగ్రవాదులు కాదంట, వాళ్ళ దేశ పౌరులనంట. సో మా దేశంలోకి ఇండియా జొరబడి పాకిస్తాన్ పౌరుల్ని దాడి చేసి చంపిందంటూ ఇండియా పైకి యుద్ధానికి వస్తుంది. దీంట్లో భాగంగానే పాకిస్తాన్ ఎల్ఓసి, మన ఎల్ఓసికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పూంచ్ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని విచక్షణారహితంగా సెల్లింగ్స్ అంటే అవి బోర్డర్ అవతల నుంచి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేటువంటి చిన్న రాకెట్లు లాంటివి అనమాట, రాకెట్ మిసైల్స్ లాంటివి. వాటిని బోర్డర్ అవతల నుంచి పూంచ్ పైన ప్రయోగించింది. ఏం జరిగింది? దాని ద్వారా 3 మహిళలు, 5 చిన్నపిల్లలు తో మొత్తం 16 మంది చనిపోయారు, 30 మందికి పైగా గాయాలు పాలయ్యారు. అయితే ఈ ఘటన జరిగింది మన ఇండియాలో ఉన్నటువంటి పూంచ్ పైన. కానీ ఇప్పటికి కూడా మన దేశ పౌరులు ఏమనుకుంటున్నారు? హిందుత్వం పైన జరిగిన దాడిగానే పరిగణిస్తున్నారు. కానీ పూంచ్ నగరం పైన, పూంచ్ పట్టణం పైన జరిగిన దాడి, అక్కడ చనిపోయినటువంటి మహిళలు, పిల్లలు, అదేవిధంగా ఒక ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారు, ఆయన మీద మాత్రం ఎటువంటి న్యూస్ టెలికాస్ట్ చేయట్లేదు. ఇది మన ఇండియన్ మీడియా యొక్క దరిద్ర భావజాలం అనుకోండి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇండియా వెళ్ళి పాకిస్తాన్ పై దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే మాకు డబ్బులు కావాలి అంటూ పాకిస్తాను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏంటి? మాకు అమౌంట్ కావాలి, కొద్దిగా ఇవ్వండి అని. అయితే ఈ యుద్ధ సమయంలో ఆ ఫండ్ ఇవ్వకండి, ఆ డబ్బులు కనుక మీరు ఇచ్చినట్లయితే దాన్ని యుద్ధానికి వినియోగిస్తుంది పాకిస్తాన్ అంటూ ఇండియా రిక్వెస్ట్ కూడా చేసింది. వీటన్నిటిని తోసిపుచ్చుతూ ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి $1 బిలియన్ లోన్ ఇవ్వడానికి సిద్ధపడింది. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ఆలోచించండి. ఇక్కడ యుద్ధ వాతావరణం ఇంత తీవ్ర స్థాయిలో ఉంటే ఐఎంఎఫ్ అనే ఒక సంస్థ పాకిస్తాన్కి $1 బిలియన్ ఫండ్ గా ఇస్తుందంటే దేనికోసం ఇస్తుంది? యుద్ధానికి ఇస్తుందా? దేనికోసం ప్రోత్సహిస్తున్నారు? దీని వెనక ఎవరెవరు ఉన్నారు? పెద్దన్న పాత్ర పోషించే కొన్ని దేశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్తేనే ఈ దేశాలు మన దగ్గర ఆయుధాలు అమ్ముకోగలవు. మన దేశాలు నాశనం అయితేనే అభివృద్ధి చెందుతున్న భారతదేశం ఇప్పుడు అమెరికా కానీ వేరే అగ్ర కంట్రీలకు కానీ పోటీ కాకుండా పోతుంది. కాబట్టి ఈ ఇద్దరు దేశాలు యుద్ధంలో కొట్టుకు సస్తే సోద్యం చూస్తూ మనకి సానుభూతి తెలుపుతూ ఎంజాయ్ చేసే దేశాలు బోల్డ్ అని ఉన్నాయి. అలా దేశాల ఒక ఒత్తిడితోనే ఇప్పుడు పాకిస్తాన్ ఫండింగ్ వచ్చిందా అనే అనుమానాలు చాలా చాలా దృఢంగా వినిపిస్తూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కాదు, అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కాదు, ఇది అంతర్జాతీయ ముజాహిదీన్ నిధి. ఈ ఐఎంఎఫ్ కి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఎవరు? యుఎస్ఏ. సో పరోక్షంగా యుఎస్ఏనే పాకిస్తాన్కి ఎందుకు హెల్ప్ చేస్తుంది? యుద్ధాన్ని ప్రోత్సహించడానికి. ఇప్పుడు ఇండియా పైన యుద్ధానికి ఆ డబ్బులు వాడతారు. సో ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే అన్ని దేశాలు కలిసి పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి శత్రుత్వాన్ని ఉపయోగించుకొని
రెండు దేశాలు నాశనం అయిపోవటానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ముందుకేమో మనకి మంచిగా ఉంటున్నారు, వెనక నుంచి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేస్తున్నారు, డబ్బులు సరఫరా చేస్తున్నారు, అన్ని సప్లై చేస్తున్నారు పాకిస్తాన్. దీన్ని బట్టి మీకు ఆలోచించినట్లయితే ఇంత దారుణ పరిస్థితుల్ని ఇప్పటి వరకు ఏ యుద్ధంలో మనం చూసుండం. అందుకే ఎవరైతే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఉన్నారో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి IMF ని తిడతం జరుగుతుంది. ఇటువంటి టైంలో ఫండ్ ఇస్తున్నారంటే మీరు యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నట్టే అని. నిజమే కదా. మనం ఆలోచించవలసింది ఒకటే, యుద్ధం ఇరు దేశాలని నాశనం చేస్తుంది. దానికి ఇండియా ఆలోచించి యుద్ధం చేస్తున్నా, పాకిస్తాన్ ఆలోచించకుండా దాడులు చేస్తుంది. ఇండియా కేవలం ఉగ్రవాద స్థావరాలపైన అటాక్ చేస్తే పాకిస్తాన్ మన దేశంలో ఉన్నటువంటి పూంచ్లో దేవాలయాలపైన, పాఠశాలలపైన, ఆడవారు పనిచేసే ప్రాంతాలపైన, ఫ్యాక్టరీలపైన, వీటిపైన దాడులు చేస్తూ ఉంది. అంటే మీకు అర్థమవుతుందా? మన ఇండియన్స్ చనిపోవటమే పాకిస్తాన్కి కావాలి, ఇండియా నాశనం అవటమే వేరే ఇతర పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి కంట్రీలకు కావాలి. కాబట్టి ఇప్పుడు మన ఆలోచిస్తే ఏ న్యూస్ కరెక్టో ఏ న్యూస్ తప్పో ఎవరికీ తెలియట్లా. మీడియా మొత్తం ఒక్క తాటిపైకి వచ్చి గోడి మీడియా అయిపోయింది. వాళ్ళు చేసిన ఫేక్ ప్రోపగాండా నిన్నంతా ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా నవ్వులు పాలైపోయి ఇండియా మీడియాని చివరికి నమ్మని స్థితికి తీసుకెళ్లారు ఒక్క రోజులో. సో ఇప్పుడున్న ఒకే ఒక సోర్స్ సోషల్ మీడియా, దాని ద్వారానే నిజమైన న్యూస్ ప్రతి ఒక్కరికి అందుతుంది. సో ఇండియాలో ఉన్నటువంటి మీడియా ఛానల్స్, గోడి మీడియా ఛానల్స్ మాత్రం దయచేసి చూడకండి, బ్యాన్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆర్మీ ఇస్తుంది, లేదంటే ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో చూసి తెలుసుకోండి. అది కూడా అందరే కాదు, అందుట్లో కూడా జనరేటెడ్ విజువల్స్ తోటి ఇదే అటాక్ ఇక్కడ అక్కడ అని చెప్తూ ఉన్నారు. INS విక్రాంత్ తో దాడి చేస్తున్నామని చెప్తున్నారు. పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఆల్రెడీ 3 ధ్వంసం చేశారు. అది మాత్రం ధృవీకరించింది పాకిస్తాన్ అఫీషియల్ గా, ఇండియా కూడా ధృవీకరించింది. సో ఓవరాల్ గా యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దన్న, పక్క నుంచే బల్లంలో తగులుకున్న పెద్దన్న, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.